హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్కి 22,000 పోస్టులు భర్తీ చేయడానికి మనకు నిన్ననే అప్రూవల్ అయితే రావడం జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్ మనకు 22,000 పోస్టులు ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అండ్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ప్రతిదీ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. చాలామంది వచ్చేసి బ్రదర్ టెక్నీషియన్ నోటిఫికేషన్ వచ్చింది, అండ్ అదేవిధంగా మనకు ఎన్టీపీసీ నోటిఫికేషన్ కూడా వచ్చాయి కదా, ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో చాలామంది అయితే వెయిట్ చేశారు. కాబట్టి వాళ్ళకు ప్రజెంట్ అయితే మనకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్కి అయితే ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ క్వశ్చన్ ఉంది, వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ కంపల్సరీ అయితే లైక్ చేయండి బ్రదర్. చాలామంది వీడియోస్ చూస్తున్నట్టు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది అనమాట. అండ్ అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యున్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండర్లో ఉన్నటువంటి రైల్వే గ్రూప్ డి లెవెల్ 1 సంబంధించినటువంటి నోటీస్ అనమాట ఇది. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు December 12, 2025 మనకు నిన్నైతే రావడం జరిగింది. ఈ నోటీస్ అనేది మనకు 22,000 పైగా వేకెన్సీ భర్తీ చేయడానికి అప్రూవల్ అయితే ఇచ్చినటువంటి నోటీస్ అనమాట, అప్రూవల్ నోటీస్. ఇక్కడ మీరు చూసుకుంటే ద జనరల్ మేనేజర్ ఆల్ జోనల్ రైల్వేస్ అండ్ పిఓస్ అనమాట. సబ్జెక్ట్ వచ్చి మనకు అప్రూవ్డ్ వేకెన్సీ ఆఫ్ లెవెల్ 1 అంటే మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డి కేటగిరీస్ ఫర్ నోటిఫికేషన్ ఇన్ 2025. ఇక్కడ సెకండ్ పాయింట్ చూసుకుంటే ద కాంపిటెంట్ అథారిటీ యాజ్ అప్రూవ్డ్ టు ఇష్యూ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్. మనకు 22,000 వేకెన్సీస్ ఇన్ లెవెల్ కేటగిరీస్ అనమాట. మనకు 2025 సంవత్సరం నోటిఫికేషన్ అంటే మనకు 2026 ఈ నెల ఎండింగ్ కానీ లేకపోతే నెక్స్ట్ ఇయర్ జనవరిలో కానీ మనకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ మీరు ఈ నోటిఫికేషన్ మనకు 22,000 వేకెన్సీ కదా, మనకు ఏ పోస్ట్కి ఉన్నాయంటే కనుక అసిస్టెంట్ ట్రాక్ మెషిన్కి వచ్చేసి 600 పోస్టులు, అసిస్టెంట్ బ్రిడ్జ్ 600, ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4 11,000, అసిస్టెంట్ పీవీ 300, అసిస్టెంట్ టీఆర్టీ 800, అసిస్టెంట్ లోకోషెడ్ ఎలక్ట్రికల్ 200, అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ 500, అసిస్టెంట్ టిఎల్ అండ్ ఏసీ 500, అండ్ అసిస్టెంట్ సి అండ్ డబ్ల్యూ 1000, అండ్ పాయింట్స్ మ్యాన్ బి 5,000. అదేవిధంగా కింద అసిస్టెంట్ ఎస్ అండ్ టీ 1,500 పోస్ట్ అయితే ఉన్నాయన్నమాట. ఓవరాల్గా ఆర్ఆర్బీ గ్రూప్ డి 2026 నోటిఫికేషన్ మనకు 22,000 పోస్టులు భర్తీ చేస్తున్నట్టు మనకు అప్రూవల్ అయితే రావడం అయితే జరిగింది అనమాట. అండ్ అదేవిధంగా మీకు జోన్ వైజ్గా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు అసిస్టెంట్ ఆపరేషన్స్కి వచ్చేసి మన సౌత్ సెంట్రల్ రైల్వే జోన్కి వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. అన్ని జోన్స్ అన్ని ట్రేడ్స్ కలుపుకుంటే కనుక 1,012 పోస్టులు అయితే ఉన్నాయి. సెంట్రల్ రైల్వే జోన్కి వచ్చేసి 1979, మనకు సౌత్ ఈస్ట్ అండ్ వెస్టర్న్ రైల్వేస్, నార్త్ సెంట్రల్ రైల్వే, నార్త్ ఈస్ట్ రైల్వే, నార్త్ ఫ్రంట్ రైల్వే, నార్దర్న్ రైల్వే, ఇట్లా మీరు చూసుకోవచ్చు అనమాట. ప్రతి జోన్కి అయితే మనకు వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. ఈ నోటీస్ కావాలంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను, అక్కడ డౌన్లోడ్ అయితే చేసుకోండి. ప్రజెంట్ వచ్చేసి మనకు 22,000 వేకెన్సీ భర్తీ చేయడానికి అప్రూవల్ అయితే రావడం అయితే జరిగింది కదా. మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని కొంతమందికి అయితే డౌట్ ఉండొచ్చు. మనకి మ్యాక్సిమం ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ మనకు ఈ మంత్ ఎండింగ్ December ఎండింగ్ కల్లా రావడానికి అవకాశం అయితే ఉంది. లేదు అనుకుంటే కనుక 2026 మనకు జనవరి ఎండింగ్ కల్లా మనకు నోటిఫికేషన్ అయితే కంప్స్ అయితే మనం చూస్తాము, అండ్ అప్లై కూడా మనకు స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు వెయిట్ చేయండి. అండ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ అయితే చేసుకోండి. అండ్ ఎవరైతే ప్రజెంట్ ఎగ్జామ్ రాస్తూ ఉన్నారో ఎగ్జామ్లో తక్కువ స్కోర్ చేశామనుకున్నటువంటి వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ దానిలో మనకు వేకెన్సీ కూడా మనకు బాగానే ఉన్నాయి. ఇంకా మనకు వేకెన్సీ మనకు ఇంక్రీజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఇది నేను 2025 ఏదో నోటిఫికేషన్ ఉందో 2024లో వచ్చిన నోటిఫికేషన్ ఇది. దాన్ని ఎగ్జాంపుల్గా చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను అనమాట. మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి 2026 జనవరి 1వ తేదీకి మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే కౌంట్ అయితే వేసుకోండి. మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు ఉండాలి. మ్యాక్సిమం 33 ఇయర్స్ ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ వస్తుంది కాబట్టి 38, ఓబీసీ క్యాండిడేట్లకు 3 ఇయర్స్ వస్తుంది కాబట్టి 36 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ అండ్ ఎక్సర్సైజ్ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఎవరుతుంటే కూడా వాళ్ళకు కూడా అప్పర్ ఏజ్ రిలాక్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట మీరు. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కనుక ఎవరైతే పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు కానీ, ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, ట్రాన్స్జెండర్స్ కానీ, ఎక్సర్సైజ్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, లేదంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ కానీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ కానీ ఎవరుతున్నారో వాళ్ళు 250 రూపీస్ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ 250 రూపీస్ కూడా మీరు ఎగ్జామ్ అటెండ్ అయ్యేటట్టు వాళ్ళకు రీఫండ్ అయితే పడుతుంది అనమాట. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో యువర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు 500 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ 500 రూపాయలు మీకు 400 రూపాయలు మీకు
ఎవరైతే సిబిటి ఎగ్జామ్ అటెండ్ అవుతారో రాస్తారో వాళ్ళకు 400 రూపీస్ మీకు రీఫండ్ అయితే పడుతుంది. ఒకవేళ మీరు అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ అటెండ్ అవ్వకపోతే మీకు రీఫండ్ అయితే పడదనమాట. ప్రజెంట్ ఇప్పుడు మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ జరుగుతూ ఉన్నాయి కదా, ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళకు కంపల్సరీగా 1 మంత్ 2 మంత్స్ లోపు మీకు రీఫండ్ అయితే పడుతుంది. మీకు ఎవరైతే అటెండ్ అవ్వలేదో వాళ్ళకు 80% కూడా మీకు రీఫండ్ అయితే పడదనమాట. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఈ నోటిఫికేషన్కి కేవలం 10th క్లాస్ పాస్ అయినటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీ కాడ ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరు పెట్టి అప్లై చేసుకోవచ్చు. లేదు అప్రెంటిస్‌షిప్ చేసినటువంటి వాళ్ళకు కూడా సపరేట్‌గా వేకెన్సీ అయితే భర్తీ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కొంచెం ఎగ్జామ్‌లో తక్కువ స్కోర్ వచ్చినా కూడా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అప్రెంటిస్‌షిప్ చేసినటువంటి వాళ్ళకి మాత్రమే. అండ్ ఈ నోటిఫికేషన్ కేవలం 10th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. మనకు ఐటీ ఏవైతే చేసి ఉంటారో వాళ్ళు చాలామంది వచ్చేసి మనకు ప్రజెంట్ ఉన్న నోటిఫికేషన్‌కి కోర్ట్ కేసు వల్ల మనకు డిలే చేయడం అయితే జరిగింది. బట్ కోర్ట్ కూడా మనకు క్యాన్సిల్ చేశారు కాబట్టి కేవలం ఈ నోటిఫికేషన్‌కి ఆర్ఆర్బీ గ్రూప్ డి జాబ్స్‌కి 10th పాస్ అయితే సరిపోతుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఆర్ఆర్బీ గ్రూప్ డి 2026 నోటిఫికేషన్‌కి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ముందుగా సిబిటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. తర్వాత మనకు ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మనకు మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మీ పెరిగిందంటే కనుక మీకు ఆర్ఆర్బీ గ్రూప్ డిలో మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. మీరు ఏ జోన్ కింద అప్లై చేసుకుంటే ఆ జోన్లో మీకు పోస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. ముందుగా వచ్చేసి మనకు సిబిటి ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక ఈ నోటిఫికేషన్కి ఓవరాల్గా మనకు 100 క్వశ్చన్లు అయితే వస్తాయి, 100 మార్కులు వస్తాయి. అండ్ ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి మీకు 9 నిమిషాలు. జనరల్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్లు, మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్లు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 క్వశ్చన్లు అయితే రావడం జరుగుతూ ఉంది. 100 క్వశ్చన్లు వస్తాయి 100 మార్కులకు. అండ్ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి మనకు 1/3 3 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. అండ్ ఇంకోటి బ్రదర్, ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి మన తెలుగు లోకల్ లాంగ్వేజ్లో కూడా రాయొచ్చు మీరు. మనకు ఎందుకంటే అప్లై చేసేటప్పుడు మీరు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అయితే మీరు ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటే మనకు మన తెలుగు లాంగ్వేజ్ అయితే ఎగ్జామ్ రాయొచ్చు. అండ్ ఇంకోటి బ్రదర్, మన ప్రజెంట్ డిఫెన్స్ లెర్నింగ్ యాప్లో వచ్చేసి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఫుల్ అప్డేటెడ్ కోర్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఎవరైనా ఇంటికాడనే ఉండి ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు రైల్వే గ్రూప్ డి కోర్స్ తీసుకొని మీరైతే ప్రిపేర్ అయితే అవ్వచ్చు. అండ్ మన డిఫెన్స్ లెర్నింగ్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేసాను. అక్కడ మీకు లింక్ ఉంటుంది. యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని అక్కడ డెమో వీడియో చూడండి. కంటెంట్ అండ్ సబ్జెక్ట్ని వస్తేనే కోర్స్ అయితే తీసుకుని మీరు ప్రతి ఒక్కరు కూడా. అండ్ అదేవిధంగా మీరు సిలబస్ కూడా చూసుకోండి. మ్యాథమెటిక్స్ ఏమేమి ఉన్నాయి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్ నుంచి, జనరల్ అవేర్నెస్ నుంచి మనకు ఏమేమి క్వశ్చన్ అడుగుతాడు ప్రతిదీ ఇక్కడ మనకు మెన్షన్ చేసామన్నమాట. ఇక నెక్స్ట్ మనకు ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే కనుక ముందుగా వచ్చేసి మనకు మేల్ క్యాండిడేట్ వాళ్ళకు వచ్చేసి మనకు 35 కేజెస్ ఉన్నటువంటి ఒక వెయిట్, ఒక వ్యక్తిని కానీ లేకుంటే ఒక వస్తువుని కానీ మనం ఎత్తుకొని 35 కేజీలు ఉన్నటువంటి ఒక వెయిట్ ఉన్నటువంటి దాన్ని 100 మీటర్స్ డిస్టెన్స్ని 2 మినిట్స్లో కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకు 1000 మీటర్స్ని మనకు 4 నిమిషాల 15 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది రన్నింగ్ అనేది. ఇది ఓన్లీ మేల్ వాళ్ళకి మాత్రమే. నెక్స్ట్ గర్ల్స్కి వచ్చేసి 20 కేజీలు ఉన్నట్టు ఒక వస్తువుని ఎత్తుకొని 100 మీటర్స్ రన్నింగ్ని 2 నిమిషాలు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది గర్ల్స్. అదేవిధంగా 1000 మీటర్స్ని 5 నిమిషాల 40 సెకండ్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది గర్ల్స్. ఇది ఫిజికల్ టెస్ట్ అనమాట. ఈ ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే పిలవడం అయితే జరుగుతూ ఉంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు మెడికల్ టెస్ట్ కూడా కండక్ట్ అయితే చేస్తారు. ఈ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఆర్ఆర్బీ గ్రూప్ డి ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఇక ఫైనల్గా వచ్చేసి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుంచి మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ 2026 సంవత్సరం నోటిఫికేషన్కి 22,000 పోస్టులు భర్తీ చేయడానికి అప్రూవల్ అయితే రావడం అయితే జరిగింది. మనకు ప్రతిదీ ఇక్కడ మీకు ఏ పోస్ట్కి ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నాడు అనేది ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందనమాట. ఎవరికైతే బిలో 33 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు అమ్మాయిలు అండ్ అబ్బాయిలు కేవలం 10th క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకు నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రావడానికి అవకాశం ఉందంటే డిసెంబర్ ఎండింగ్ కల్లా రావడానికి అవకాశం ఉంది, లేదా 2026 జనవరి ఎండింగ్ కల్లా వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఇంటికాడనే ఉండి ప్రిపేర్ అవుతా అంటే ప్రిపేర్ అవ్వండి, లేదంటే కోచింగ్ సెంటర్కి వెళ్ళి ప్రిపేర్ అవుతా అంటే కూడా ప్రిపేర్ అయితే అవ్వండి. అండ్ వేకెన్సీ మనకు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. మనకు ఎప్పుడు పెరుగుతాయి ఏంటి అని మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం కానీ బట్ వేకెన్సీ అయితే పెరగడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇక ఫైనల్గా వచ్చేసి మీకు ఈ నోటిఫికేషన్ అప్రూవల్ నోటీస్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో మీకు పోస్ట్ చేశాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.